కష్టాలు కలుపు మొక్కల్లాంటివి. ఎంత తీసేసినా మళ్ళీ పుడుతుంటాయి. కానీ పట్టుదల ఉంటే ఆ కలుపు మొక్కల మధ్య గులాబీలా వికసించొచ్చు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి సరిగ్గా ఇదే నిరూపించింది. ఆర్థిక పరిస్థితులు అడ్డుపడినా ఆశయం ముందు వాటిని తలవంచేలా చేసింది. తన గురువు బాటలో నడుస్తూ చైనా వేదికగా జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో దేశానికి కాంస్య పథకం సాధించింది. క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని, పథకాలు అందించాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. కొద్దిమంది మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకొని దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తూ ఉంటారు. ఆ కోవకు చెందిన గుంటూరు జిల్లా కొల్లిపారకు చెందినటువంటి మదిరా షాను చైనాలో ఇటీవల జరిగినటువంటి ఆసియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. తన పవర్ లిఫ్టింగ్ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, తను ఈ స్థాయికి ఎలా చేరింది అనేది తన మాటల్లోనే ఉందాం. అసలు మీ పవర్ లిఫ్టింగ్ ప్రారంభం ఎక్కడైంది, ఎలా జరిగింది, ఆ వివరాలు. నా పేరు మదిరా షాను. నేను ఇంతకుముందు నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ని. కోవిడ్ వల్ల నేను ఫిట్నెస్ కోసం అని చెప్పేసి క్విక్ ఫిట్నెస్ అరీనాకు వచ్చేదాన్ని. అప్పుడు గట్టంనేని సాయిరేవతి అక్క చూసి ఇట్లా పవర్ లిఫ్టింగ్కి జాయిన్ చేసుకోవడం జరిగింది నన్ను. అప్పటి నుంచి నేను ప్రతిరోజు ప్రాక్టీస్కి వచ్చేదాన్ని. క్రమక్రమంగా డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి, నేషనల్ నుంచి తర్వాత ఇంటర్నేషనల్కి ఇక్కడ వరకు రావడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నేను నా 3rd ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ తీసుకోవడం జరిగింది, గెలుచుకున్నాను. అలాగే నా ప్రతి కాంపిటీషన్కి, నా ప్రతి ప్రాక్టీస్లోనూ కోచ్ సాయిరేవతి గారు నాతో ఉండి ప్రతిదీ చూస్తూ కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అలాగే పొస్పటి శివరామ్ కిరణ్ రాజు గారు కూడా మా కోచ్. ఆయన కూడా మాతో పాటు కాంపిటీషన్స్కి వస్తూ మా కాంపిటీషన్స్ ఉన్నన్ని రోజులు మాతో ఉంటూ ప్రతిదీ చూసుకుంటూ దగ్గరుండి చేశారు. ఇప్పటి వరకు వెళ్ళిన నా 3 ఇంటర్నేషనల్స్కి కానీ నేషనల్స్కి కానీ ఫినాన్షియల్ గా మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు జిమ్ నుంచి కూడా సపోర్ట్ వస్తూ ఉంటుంది. అంతర్జాతీయ పోటీ అంటే పోటీ తీవ్రంగా ఉంటుంది. అన్ని దేశాల నుంచి చాలా అంటే ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరినీ తట్టుకొని ఎలా నిలబడ్డారు, ఎలా పథకం సాధించారు? ఏషియన్ ఛాంపియన్షిప్ చైనాలో జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈక్విప్డ్ కాంపిటీషన్, దీనిలో 2 రకాలు ఉంటాయి, క్లాసిక్, ఈక్విప్డ్. ఇది నా ఈక్విప్డ్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్. అంటే ఈ కాస్ట్యూమ్స్ వేసుకొని బ్యాండ్స్ చేసుకొని చాలా కష్టంగా చేయాల్సి వస్తుంది. అంటే చాలా టీం వర్క్ ఉంటుంది. అయితే నా టీమ్మేట్స్ ఎలా ఉంటారు, ఎవరు హెల్ప్ చేస్తారని చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను. కానీ నాకు ఉన్న టీమ్మేట్స్ కానీ, ఇండియా నుంచి వచ్చిన కోచెస్ కానీ చాలా సపోర్ట్ చేశారు. అలాగే నేను కూడా నా బెస్ట్ ఇచ్చాను. 3rd ప్లేస్ లో సాధించడం జరిగింది. మీరు ఎన్ని నేషనల్ మెడల్స్ సొంతం చేసుకున్నారు, ఆ వివరాలు? నేను 2023లో రాజస్థాన్లో జరిగిన నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే లాస్ట్ ఇయర్ కర్ణాటకలో జరిగిన నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. నేషనల్ మెడల్స్ని బట్టే ఇంటర్నేషనల్స్కి ప్రమోట్ చేస్తారు. హైదరాబాద్లో ఇంకో నేషనల్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. మీరు పక్క చదువుకుంటూ ఉన్నారు, మన ఒక పవర్ లిఫ్టింగ్ గేమ్లో రాణిస్తున్నారు. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? పవర్ లిఫ్టింగ్, స్టడీస్ బ్యాలెన్స్ చేసుకోవడం అంటే పేరెంట్స్ ముందుంటారు. ఎందుకంటే ఒక్క స్టడీసే కాకుండా ఇలా స్పోర్ట్స్లో కూడా టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ మదర్ అండ్ ఫాదర్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఏదైనా వర్క్ ఉన్నా కానీ, నాకు ఏదైనా బర్డెన్ అనిపిస్తే వాళ్ళు నాకు ముందుంటారు హెల్ప్ చేయడానికి. అలాగే కేఎల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ కానీ, స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ప్రాక్టీస్కి లీవ్స్ కావాలన్నా కానీ, ఏదైనా సపోర్ట్ కావాల్సి వచ్చిందంటే వాళ్ళు ముందడుగు వేసి నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు అసలు ఫస్ట్ బ్యాడ్మింటన్ క్రీడలో ఉన్నారు, తర్వాత పవర్ లిఫ్టింగ్ వైపు వచ్చారు. ఈ పవర్ లిఫ్టింగ్కి వచ్చిన తర్వాత మీరు అంటే ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు ఈ రంగంలో రాణించడానికి? ఇక్కడికి వచ్చిన తర్వాత పవర్ లిఫ్టింగ్లో ఇది బాడీ వెయిట్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం చేసిన కేటగిరీలో అదే బాడీ వెయిట్లో ఉండి చేయాల్సి వస్తుంది. అలాగే ఇది వెయిట్స్తో, ఐరన్ ప్లేట్స్తో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి చేయాలి. అండర్ ప్రాపర్ గైడెన్స్ ఉండి చేయాలి. చాలా ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు నాకు అలాంటివి ఏం లేవు. ఇప్పుడు ప్రాపర్ గైడెన్స్తో ఇంతవరకు వచ్చాను. అలాగే ఆ షిఫ్ట్ కూడా బ్యాడ్మింటన్ నుంచి ఈ పవర్ లిఫ్టింగ్లోకి రావడం, నాకు బ్యాడ్మింటన్లో ఉన్న ఫిట్నెస్ నాకు పవర్ లిఫ్టింగ్కి చాలా అడ్వాంటేజ్ అయ్యింది. అక్కడ ఉండి నేను ఫిట్నెస్ చేయడం వల్ల కానీ, ఆ స్ట్రెంగ్త్ కానీ నాకు ఏదైనా చాలా అడ్వాంటేజ్ అయ్యింది. ఈ పవర్ లిఫ్టింగ్లో రాగానే నేను దీన్ని కీపప్ చేసుకోవడానికి. ఒక క్రీడాకారంగా రాణించాలంటే ఫిట్నెస్ ఎంతో కీలకం. ఆ ఫిట్నెస్లో కీలక పాత్ర డైట్ది. ఆ డైట్ జాగ్రత్త ఎలా తీసుకుంటున్నారు, అదేవిధంగా మీరు రెగ్యులర్ సాధన ఎలా ఉంటుంది? ఈ పవర్ లిఫ్టింగ్లో డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అయితే ఇది ప్రోటీన్స్ కానీ, ఏమన్నా కానీ సప్లిమెంట్స్ అన్నీ మాకు ఇక్కడ
మా పేరెంట్స్ నుంచి కానీ తర్వాత ఇక్కడ జిమ్లో నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలా వరకు. అయితే ఇంతవరకు మాకు సప్లిమెంట్స్ కూడా మేమే పెట్టుకునే వాళ్ళము, లైక్ మా పేరెంట్సే చూసుకునే వాళ్ళు. అయితే ఇంకా బయటకు వెళ్ళినప్పుడు కూడా మేము అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కూడా మేము ఈ సప్లిమెంట్స్ తీసుకొని మేము ఇక్కడ ఉన్న ఫుడ్స్ తీసుకొని వెళ్ళి అంత జాగ్రత్తగా ఉంటాం ఫుడ్ విషయంలో. ఏషియన్ ఛాంపియన్షిప్లో మీరు దేశానికి పథకం అందించారు. ఇప్పుడు రానున్న రోజుల్లో మీ లక్ష్యం ఏంటి? ఏ లక్ష్యం తీసుకొని మీరు ముందుకెళ్తున్నారు? ఏషియన్ ఛాంపియన్షిప్స్లో చేశాను, తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్స్ అని వరల్డ్ గేమ్స్ ఉన్నాయి. వరల్డ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి నాకు మెడల్ తీసుకోవాలని, మెడల్ సాధించాలని నాకు గోల్ అన్నమాట. దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. మదిరా షాను సాధించిన విజయం పట్ల తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనతో ఆమె తల్లిగారు ఉన్నారు. ఆమెను అడిగి షాను చిన్నప్పటి నుంచి ఎలా ఈ క్రీడలో రాణించేది అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ అమ్మాయి ఈరోజు అంతర్జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది, ఎలా అనిపిస్తుంది? బై గాడ్స్ గ్రేస్ అండ్ జిమ్ వారి సహకారము, పేరెంట్స్ మైన మా సహకారం కూడా చాలా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం లేనిది పిల్లలు పైకి రాలేరు కదా. అందుని బట్టి పాప ఈ స్థాయిలో ఉందంటే చాలా సంతోషం. మాకు 3 పిల్లలు, 2 మగ పిల్లలు, పాప. వారు కూడా గొప్ప స్థాయిలో ఉన్నారు. వారిద్దరు కూడా ఈమెను ఎంకరేజ్ చేస్తారు. వారి చెల్లిని అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేయటం చాలా సంతోషం. పాపని ఈ స్థాయిలో చూడటం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు చాలా మంది ఆడపిల్లలు ఎందుకులే అక్కడికి పెళ్లి చేసి బయటికి పంపించడమే కదా, ఆడపిల్లల్ని చదివించి వాళ్ళు చదువుకునే వరకు చదివించి వదిలేసి పెళ్లి చేసేద్దాంలే అనుకుంటారు. కానీ ఆడపిల్ల ఎప్పుడు భారం కాదండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారు ఒక స్థాయిలో ఉండాలంటే పేరెంట్స్ చాలా కృషి చేయాలి. వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈ దినాల్లో చూస్తే ఆడపిల్లలు చాలా అన్ని స్థాయిల్లో ఉన్నారు. అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఫస్ట్లో ఉన్నారు. మా పాపను కూడా మేము అలాగే పెంచుతున్నాం. దేవుడు ఆ స్థాయిలోనికి ఇంకా ముందున్న కాంపిటీషన్స్లో కూడా మంచి మంచి పథకాలు తీసుకురావాలని ఆశ. ఎవరైనా వింటున్నట్లయితే పాపకి ఎవరైనా సపోర్ట్ చేయాలి, స్పాన్సర్ చేయాలని ఆశ కలిగిన వారు ఉంటే ముందుకు రావచ్చని ఆశిస్తున్నాము. జిమ్ వారికి, మేడం గారు సాయి రేవతి గారికి, అలాగే కోచ్ గారైన రాజు గారికి, ఈ విధంగా మా పాపను ట్రైనప్ చేస్తున్న ఆమెకు అంటే అన్ని విధాలుగా చేయూతనిస్తున్న ఫ్రెండ్స్ కూడా అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆడపిల్లలు అని తక్కువ చూడాల్సిన అవసరం లేదని సహకారం అందించి ప్రోత్సహిస్తే వారు కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారంతానికి మా అమ్మాయి ఉదాహరణ చెప్పి కూడా తెలియ చెప్తున్నారు. మరోవైపు చూసిన మదిరా షాను ఏం చెప్తున్నారంటే రానున్న రోజుల్లో దేశానికి మరిన్ని పథకాలు సాధించడమే లక్ష్యం అంటున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా కుటుంబ సభ్యుల సహకారంతో, అదేవిధంగా కోచ్ సహకారంతో ముందుకు వెళ్తున్నానని, ఆర్థిక సాయం కనుక అందితే కనుక రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన విజయాలు, అద్భుతమైన పథకాలు దేశానికి అందిస్తాయని చెప్పి కూడా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.